యేసు అనే నామానికి ఉన్న వ్యక్తిత్వం ముందు మనం తెలుసుకుంటాం. రెండవది, యేసు అనే నామములో ఉన్న ఉద్దేశము తెలుసుకుంటాం. మూడవది, యేసు అనే నామములో శక్తిని తెలుసుకుంటాం. 3 విషయాలు. ఆయన నామములో ఉన్న వ్యక్తిత్వం, ఆయన నామములో ఉన్న ఉద్దేశం, ఆయన నామములో ఉన్న శక్తి, ఇవన్నీ కూడా యేసు అనే నామములోనే మనము చూస్తాం. ముందు వ్యక్తిత్వాన్ని మనం చూసినట్లయితే, యేసు అనే నామము అది అద్వితీయమైన నామము. ఇట్ ఈజ్ ఏ సూపర్ న్యాచురల్ నేమ్ అంటాం. యేసు అనే నామము అద్వితీయ నామము, లేక సూపర్ న్యాచురల్ అద్వితీయమైన నామము. అంటే ఈ అద్వితీయమైన నామము ఆయన వ్యక్తిత్వము పైనుంచి వచ్చిన వ్యక్తిత్వము. యేసు పేరులో ఆయన వ్యక్తిత్వం ఉంది. ఆయన వ్యక్తిత్వము పరసంబంధమైన వ్యక్తిత్వం. ఇట్ ఈజ్ ఎ హెవెన్లీ పర్సనాలిటీ అంటాం. ఆయన మనిషిగానే పుట్టాడు. ఆయన మనిషిగా పుట్టినంత మాత్రాన ఆయన వ్యక్తిత్వము ఏదో భూ సంబంధమైంది కాదు. ఆయన మనిషిగానే ఉన్నాడు. చూడడానికి సంపూర్ణ మానవుడే. యేసు ప్రభుని చూసిన వాళ్ళు ఆ రోజున దేవుడు అని ఎవరు గుర్తించలేదు. చివరికి ఆయన నేనే దేవుని కుమారుణ్ణి, నేనే మెస్సియాని, నేను మనుష్య కుమారుడిగా పుట్టాను అని చెప్పుకున్నా చాలామంది విశ్వసించలేదు. మీకు ఒక మాట చెప్తున్నాను. యేసు ప్రభు దేవుని కుమారుడని మత్తయి సువార్త 16వ అధ్యాయం వరకు తన శిష్యులు కూడా నమ్మలేదు. చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే, మత్తయి సువార్త 16వ అధ్యాయము 13, 14, 15 వచనాల్లో యేసు తన శిష్యులని ఒక ప్రశ్న అడుగుతాడు. ఏమని అడుగుతాడంటే, మత్తయి సువార్త 16, 13లో యేసు ఫిలిప్పుదైన కైసరు ప్రాంతమునకు వచ్చి మనుష్య కుమారుడు ఎవరని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగుతున్నాడు. అంటే మత్తయి సువార్త 16వ అధ్యాయము 12వ వచనం వరకు యేసు ఎవరో అన్నది తన శిష్యులకు పూర్తిగా అర్థము కాలేదు. అలాగే యేసు ఎవరో అన్నది ఆ పరిసర ప్రాంతాల్లో యేసు ప్రభు పరిచర్య చేస్తున్న వారికి కూడా తెలియదు. అందుకని యేసు ప్రభు అడుగుతున్నాడు తన శిష్యుల్ని, నా గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? వాట్ పీపుల్ ఆర్ థింకింగ్ అబౌట్ మీ? ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారు అని అడిగితే శిష్యులు అన్నారు, నువ్వు బాప్తిస్మిచ్చే యోహాను చనిపోయాడు కదా, బాప్తిస్మిచ్చే యోహాను, ఆ చనిపోయిన బ్రతికిన బాప్తిస్మిచ్చే యోహాను అని నిన్ను అనుకుంటున్నారు. మరి కొంతమంది నిన్ను ఏలియా అనుకుంటున్నారు. మరి కొంతమంది ఇర్మియా ప్రవక్త అనుకుంటున్నారు. నిన్ను రకరకాలుగా అనుకుంటున్నారు ఈ ప్రాంతములో అని శిష్యులు యేసును గురించి చెప్పారు. అప్పుడు యేసు ప్రభు అంటాడు, సరే, నా గురించి ప్రజలు రకరకాలుగా అనుకుంటున్నారు, మీరు నా గురించి ఏమనుకుంటున్నారు? వాట్ డూ యూ థింక్ అబౌట్ మీ? మీరు నా గురించి ఏమనుకుంటున్నారు అనే ప్రశ్న మత్తయి సువార్త 15 అధ్యాయాల వరకు యేసు ప్రభు అడగలేదు. 16వ అధ్యాయంలోనే మీరు నా గురించి ఏమని అనుకుంటున్నారు అని 15వ వచనంలో అంటాడు. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడని చెప్పుకొనిచున్నారని వారిని అడిగిన, మీరు నేను ఎవరని చెప్పుకుంటున్నారు అనే మాట 15 అధ్యాయాల్లో ఎక్కడ యేసు శిష్యులని అడగలేదు. ఎందుకు అడగలేదో చెప్పమంటారా? ఒకవేళ యేసు ప్రభు కొండ మీద ప్రసంగం చేసిన తర్వాత, అంటే మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో యేసు చేసిన మొదటి ప్రసంగం, ఆ కొండ మీద ప్రసంగం అయిపోయిన తర్వాత నేనెవరిని అని శిష్యులను అడిగితే, నువ్వు సజీవుడు అని దేవుని కుమారుడు అని చెప్పి ఉండేవాళ్ళు కాదు. ఎందుకంటే శిష్యులకు కూడా ఆయన దేవుడని, దేవుని కుమారుడని, మెస్సియాని పూర్తిగా విశ్వసించడానికి 15 అధ్యాయాలు పట్టింది. 15 అధ్యాయాలు పట్టింది. వారు పూర్తిగా విశ్వసించిన తర్వాత యేసు వారిని అడుగుతున్నారు, సరే, నేనెవరని మీరు అనుకుంటున్నారు అంటే యేసు ప్రభుకు తెలుసు, ఇప్పుడు వీరు నా గురించి కరెక్ట్గా చెప్తారని. అప్పుడు పేతురు అంటున్నాడు కదా, నీవు సజీవుడగు దేవుని కుమారుడువైన క్రీస్తు. నువ్వెవరు అంటే, యు ఆర్ ద సన్ ఆఫ్ గాడ్. నువ్వు సజీవుడైన దేవుని కుమారుడువైన క్రీస్తు. అప్పటికే యేసు ప్రభు అద్భుతాలు చేశాడు. చూపు లేని వారికి చూపునిచ్చాడు, పక్షవాతం కలిగిన వారిని లేపాడు, చనిపోయిన వారిని లేపాడు, యాయీరు ఆ కుమార్తెను లేపాడు, విధవరాలి కుమారుని లేపాడు,
కుష్ఠరోగులను బాగు చేశాడు. ఇన్ని అద్భుతాలు యేసు చేస్తున్నా చూశారు వాళ్ళు. అంతేకాదు 5 రొట్టెలు 2 చేపలు కూడా వాళ్ళు అనుభవించారు. కానీ అప్పుడు ఆ ప్రశ్న అడగలేదు, నేను ఎవరిని అనుకుని అని మీరు అనుకుంటున్నారని అప్పుడు అడగలేదు. ఎందుకు అడగలేదు? అడిగితే సమాధానం తప్పే వచ్చేది. జాగ్రత్త వినండి. యేసు ఎవరో అన్నది శిష్యులకి అర్థం అవడానికి చాలా కాలము పట్టింది. అన్ని బోధలు విన్నారు, అని అద్భుతాలు చూశారు. ఆ తర్వాత చెప్పగలిగాడు పేతురు అందరి తరపున, నువ్వు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు. యేసు ప్రభు సంపూర్ణ మానవుడిగానే ఉన్నాడు, సంపూర్ణ దేవుడిగానే ఉన్నాడు. కానీ పరలోకము నుంచి వచ్చిన వ్యక్తిత్వము కలిగినవాడు, సూపర్ న్యాచురల్ బీయింగ్ అంటాం. ఆయన చాలా అద్భుతమైన వ్యక్తిత్వం కలిగినవాడు. ఎందుకు అద్భుతమైన వ్యక్తిత్వం కలిగినవాడంటే ఆయన పుట్టుకలో అద్భుతం ఉంది, ఆయన జన్మలో అద్భుతం ఉంది. ఏంటి ఆయన జన్మలో అద్భుతం అంటే చూడండి, ఆయన జన్మ సామాన్యమైన జన్మ కాదు. ఆయన జన్మ సామాన్యమైన జన్మ కాదు. అనగా కన్యకకి ఆయన జన్మించాడు, కన్యకకి పుట్టాడు ఆయన. సరే, అది మనకు తెలుసు. రెండవది, ఆయన జన్మ పాపరహితమైన జన్మ. యేసు దేవుని కుమారుడు, యేసు పరిశుద్ధుడు ఎందుకు అయ్యాడు అంటే కేవలము కన్యకకి పుట్టడం ద్వారా మాత్రమే కాదు, ఆయన పాపము లేకుండా పుట్టాడు. యేసు కన్యకకు మాత్రమే పుట్టాడు కాబట్టి ఆయన దేవుడు అని చెప్తే అది చాలా ప్రమాదం కలిగించేది. ఎందుకో చెప్పమంటారా? చాలామంది అన్యులు నమ్మేది, అన్యుల్లో కూడా ఒక వ్యక్తి కన్యకకి పుట్టాడని నమ్ముతున్న వాళ్ళు ఉన్నారు. ఆ పేర్లు నేను మీకు చెప్పడం లేదు. కానీ అందుకని యేసు కన్యకకు జన్మించాడు, అంతేకాదు పాపము లేకుండా జన్మించాడు. ఆయన సూపర్ న్యాచురల్. ఆయన వ్యక్తిత్వం ఎందుకు గొప్పదంటే మొట్టమొదటిది, ఆయన పుట్టుక అద్భుతమైనది. కన్యకకు జన్మించాడు, పాపము లేకుండా జన్మించాడు. ఒక సేవకుడు మహమ్మద్ అలీ పేరు విన్నారు కదా? మహమ్మద్ అలీ అంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బాక్సర్. ఆయన ముస్లిం. ఒక సేవకుడు ఆయనకి వాక్యం చెప్పే అవకాశము మహమ్మద్ అలీ ఇచ్చాడంట ఒకసారి. సో అమెరికా దేశంలో ప్రఖ్యాతిగాంచిన ఒక సేవకుడు మహమ్మద్ అలీతో కొంతసేపు మాట్లాడడానికి అవకాశం ఇచ్చాడంట. ఆ సేవకుడు మాట్లాడుతుంటే మహమ్మద్ అలీ ఆ సేవకుడిని ఒక ప్రశ్న వేశాడంట. జాగ్రత్తగా వినండి, చాలా తెలివైన ప్రశ్న వేశాడు. యేసు భూ సంబంధమైన తండ్రి లేకుండా జన్మించాడు కాబట్టి, అంటే యేసు భూ సంబంధమైన తండ్రి లేడు, కన్యకకు పుట్టాడు కాబట్టి యేసు దేవుని కుమారుడు అయ్యాడా అని అడిగాడంట. యేసుకి భూ సంబంధమైన తండ్రి లేడు, కన్యకకు పుట్టాడు కాబట్టి యేసు దేవుని కుమారుడుగా పిలువబడ్డాడా? అలాగైతే ఆదాముకి భూ సంబంధమైన తండ్రి లేదు, తల్లి లేదు, యేసు కన్నా ఆదామే గొప్పోడు కదా అని అన్నాడంట. దానికి మీరేం సమాధానం చెప్తారు? అది చాలా ట్రివియల్ క్వశ్చన్. ఎందుకంటే కన్యకకు పుట్టాడు, భూ సంబంధమైన తండ్రి పురుషుని ప్రమేయమే లేదు, అందుకని యేసు దేవుని కుమారుడు అయ్యాడా? అలాగైతే ఆదాముకి భూ సంబంధమైన తండ్రి లేడు, భూ సంబంధమైన తల్లి లేదు, మరి యేసు కన్నా గొప్పవాడు ఎవరు? ఆదాము అవుతాడా అని అడిగాడంట మహమ్మద్ అలీ ఆ సేవకుడిని. అప్పుడు ఆ సేవకుడు దేవుని బిడ్డ కాబట్టి, ఆత్మతో నింపినవాడు కాబట్టి అన్నాడంట, యేసు ప్రభు కన్యకకు పుట్టడం ద్వారా దేవుని కుమారుడు కాలేదు, దేవుని కుమారుడు కాబట్టి కన్యకకి పుట్టాడు అన్నాడండి. మీకు అర్థమైందా? మీ బల్బులు ఎలగలేట్లేదు, మీ ముఖాల్లో ఆశ్చర్యం కలిగింది. ఆయన కన్యకకు పుట్టాడు కాబట్టి ఆయన దేవుని కుమారుడు అయ్యాడు అని మహమ్మద్ అలీ అన్నాడంట. కానీ ఆ సేవకుడు అన్నాడంట, కాదు, ఆయన దేవుని కుమారుడు కాబట్టి కన్య గర్భంలో ప్రవేశించాడు. ఏదో పుట్టడం ద్వారా దేవుని కుమారుడు కాలేదు, దేవుని కుమారుడు కాబట్టి కన్యక గర్భంలో పుట్టాడు అనేటప్పటికీ మాట్లాడలేదంట మహమ్మద్ అలీ. యేసు ప్రభు ఎంత గొప్పోడు అంటే ఏదో కన్యకకు పుట్టడం ద్వారా గొప్పవాడు అవ్వలేదు, గొప్పోడు కాబట్టి కన్యకకి పుట్టాడు, గొప్పవాడు కాబట్టి కన్యకకు పుట్టాడు.
దేవుడు కాబట్టి కన్యక పుట్టాడు. యేసు వ్యక్తిత్వము చాలా గొప్పది. ఆయన వ్యక్తిత్వము సూపర్ న్యాచురల్ అంటాం. చాలా మహోన్నతమైనది, అద్భుతమైన వ్యక్తిత్వము. ఎందుకంటే ఆయన పుట్టుకలో ప్రత్యేకత ఉంది, అంతేకాదు ఆయన జీవితంలో ప్రత్యేకత ఉంది. పాపము లేనివాడు మొదటిది. ఇంకా మనం చూస్తే యేసు ప్రభు ఎవరంటే ఆయన కన్యకకి పుట్టడం మాత్రమే కాదు, ఆయన వ్యక్తిత్వంలో మరొక్క మాట ఏమిటంటే, యేసు అనే మాటలో ఆ సూపర్ న్యాచురల్, ఆ దైవికమైన నామములో ఆయన వ్యక్తిత్వంలో పోరాటం కూడా ఉంది. ఆయన వ్యక్తిత్వంలో ఏముంది? పోరాటం కూడా ఉంది. యేసు అనే పేరు పెట్టాలి అని దేవదూత చెప్పాడు. అంటే కన్యకకు పుడతాడు, పాపము లేకుండా జీవిస్తాడు, ఇమ్మాన్యుయేలుగా ఉంటాడు. అంతేకాదు ఆయన యుద్ధం కూడా చేసేవాడుగా వచ్చాడు. ఎవరితో యుద్ధం చేయడానికి వచ్చాడు? అపవాదితో యుద్ధం చేయడానికి వచ్చాడు, పాపముతో యుద్ధం చేయడానికి వచ్చాడు. యేసు ప్రభు భూమి మీదకి వచ్చిందే ఆయన వ్యక్తిత్వం. హిస్ వెరీ పర్సనాలిటీ ఈస్ టు బ్యాటిల్ ఫర్ ఎ వార్. ఆయన వ్యక్తిత్వమే ఏమిటంటే గొడవ పెట్టుకోవడానికి వచ్చాడు. సింపుల్గా మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. యేసు ప్రభు భూమి మీదకి ఎందుకు వచ్చాడు? గొడవలు పెట్టుకోవడానికి వచ్చాడు. చూద్దాం రండి, మత్తయి సువార్త 10వ అధ్యాయం. మత్తయి సువార్త అంటే మీకు అర్థం అవడానికి ఆ మాట చెప్పాను, కానీ బైబిల్లో ఆ మాట లేదు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 34వ వచనం మీరే ఎవరైనా చదవండి. నేను భూమి మీదికి సమాధానమును పంపవచ్చితినని తలంచకుడి, ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు. ఒకసారి చూడండి, యేసు ప్రభు భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే గొడవలు పెట్టడానికే వచ్చానన్నాడు. అన్నాడా లేదా? నేను భూమి మీదకి సమాధానం ఇవ్వడానికి రాలేదు, ఖడ్గము నే కానీ సమాధానం పంపడానికి రాలేదు. ఖడ్గము అంటే ఏం చేస్తుందంటే, కత్తి ఖడ్గము దేన్నైనా విభజిస్తుంది, రెండు ముక్కలు చేస్తుంది. ఖడ్గం ఏం చేస్తుంది? డివైడ్స్ అని అంటాను. నైఫ్ ఆర్ స్వార్డ్ డివైడ్స్. ఖడ్గము లేక కత్తి విభజిస్తుంది. యేసుప్రభు అంటాడు, నేను విభజించడానికే వచ్చాను. నన్ను నమ్ముకున్నవారు, నన్ను నమ్ముకోలేనివారు. యేసుప్రభు ఎందుకు వచ్చాడంట? విభజించడానికే వచ్చాడు, గొడవలు పెట్టడానికే వచ్చాడు. ఎవరెవరికి మధ్య గొడవలు? చూడండి, చదవండి. ఒక మనుష్యునికి వాని తండ్రికిని, కుమార్తెకును ఆమె తల్లికును, కోడలికని ఆమె అత్తకును విరోధము పెట్ట వచ్చి తిని. ఒక మనుష్యుని ఇంటి వారు అతనికి శత్రు, విరోధము పెట్ట వచ్చి తిని. ఐ హ్యావ్ కమ్ ఇన్ టు దిస్ వరల్డ్ టు క్రియేట్ అపోజిషన్. విరోధం పెట్టడానికే వచ్చాను, గొడవలు పెట్టడానికే వచ్చాను, విభజించడానికే వచ్చాను. ఎందుకంటే నా నామము నిమిత్తము తండ్రి కుమారుడు వేరవుతాడు, కుమార్తెలు తల్లి వేరే అవుతారు, అన్నదమ్ములు వేరే అవుతారు, అక్క చెల్లెండ్రు వేరే అవుతారు. ఎందుకంటే ఒకే కుటుంబంలో నన్ను నమ్మిన వాళ్ళు ఉంటారు, నన్ను నమ్మని వాళ్ళు ఉంటారు. నన్ను బట్టి విశ్వసించిన వాళ్ళు, నన్ను బట్టి విశ్వసించిన వాళ్ళకి ఏమవుతారు? విరోధులు అవుతారు. విరోధము పెట్టడానికే వచ్చాను, ఖడ్గముగా ఉండడానికే వచ్చాను, విభజించడానికే వచ్చాను, సమాధానం ఇవ్వడానికి రాలేదు. ఇదొక అర్థం వస్తుంది. యేసు ప్రభు, యేసు అనే నామములో మనము ఏం చూస్తామంటే విరోధము సృష్టించడానికి వచ్చాడు. జీసస్ క్రైస్ట్ హ్యాస్ కమ్ టు క్రియేట్ అన్రెస్ట్ ఇన్ ద పీపుల్. ఒక రకంగా ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్య జనులారా, నా ఎద్దుకు రండి, విశ్రాంతినిస్తా అన్నాడు. కానీ ఇదే యేసు ప్రభు అంటున్నాడు, మీరు నా దగ్గరకు వస్తే మిమ్మల్ని ద్వేషించేవాళ్ళు ఉంటారు, మిమ్మల్ని ద్వేషించేవాళ్ళు ఉంటారు. అందుకని ఈ ప్రపంచం యేసు పేరిట రెండు ముక్కలు అయిపోయింది. ఈ ప్రపంచము యేసు ప్రభుని విశ్వసించిన వాళ్ళు ఒక గుంపుగా ఉంది, క్రైస్తవులు. ఈ ప్రపంచం యేసు ప్రభుని విశ్వసించిన వాళ్ళు ఒక గుంపుగా ఉంది. ఈ గుంపుకి ఎప్పుడు సమాధానము ఉండదు. ఈ విధంగా ఈ ప్రపంచం విభజించడానికి కారణం ఎవరు? యేసు. అంటే యేసు అనే నామం ఏం చేస్తుంది? విభజిస్తుంది. ద నేమ్ జీసస్ డివైడ్స్ పీపుల్, డివైడ్స్ సొసైటీ, డివైడ్స్ నేషన్స్. యేసు అనే నామము ప్రజలను విభజిస్తుంది, సమాజమును విభజిస్తుంది, దేశాలనే విభజిస్తుంది. విభజించిందా లేదా? విభజించేసింది. ఇక విభజించవలసిన పని లేదు. యేసు అనే నామం విభజిస్తుంది.
ఆయన నామం పెట్టుకున్న మనము ఒక గుంపు, ఆయన నామాన్ని తిరస్కరించేవాళ్ళు వేరే గుంపు. అందుకని విరోధము పెట్టవచ్చి తిని అని ప్రభువు చెప్తున్నాడు. యేసు ప్రభువు ఉన్న వ్యక్తిత్వంలో ఏమిటంటే ఆయన ఈజ్ ఎ బ్యాట్లర్ అని అంటాం. ఆయన విరోధాన్ని తీసుకుని వచ్చాడు, యుద్ధము చేసేవాడే. సాతానుతో యుద్ధము చేయడానికి వచ్చాడు, పాపము నుంచి ప్రజలను విడిపించడానికి వచ్చాడు. పాపము నుంచి ప్రజలను విడిపించాలంటే తప్పనిసరిగా ఎవరిని బంధించాలి, ఎవరితో యుద్ధం చేయాలి? సాతానుతో యుద్ధము చేయాలి. అందుకని యేసు అనే నామములో 21వ వచనంలో చూస్తాం కదా, ఆమె ఒక కుమారుని కన్ను తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించడంలో ఏముందో చెప్పమంటారా? పోరాటం ఉంది. యేసు ప్రభు మనల్ని రక్షించడంలో ఏం చేశాడంటే పోరాటం చేశాడు, యుద్ధం చేశాడు, సాతానుతో యుద్ధం చేశాడు, సిలువకెక్కాడు, సిలువలో మరణించాడు, అక్కడ సాతాన్ని ఓడించాడు, పాపాన్ని ఓడించాడు, మరణాన్ని ఓడించాడు. అందుకని యేసు ఎందుకు వచ్చాడంటే రక్షించడానికి వచ్చాడు. ఆ రక్షణలో ఒక పోరాటం పొందాడు. హీ ఫాట్ విత్ డెవిల్, హీ ఫాట్ విత్ సిన్, హీ ఫాట్ విత్ ది వరల్డ్. లోకముతో పోరాటం చేశాడు, సాతానుతో పోరాటం చేశాడు, పాపంతో పోరాటం చేశాడు, రక్షణ ఇచ్చాడు. యేసు అనే నామములో ఉన్న వ్యక్తిత్వం ఏంటంటే పోరాటం. పోరాటం. చూడండి, మనకి రక్షణ ఉచితమే, కానీ మనకు రక్షణ ఉచితం ఇవ్వడానికి ఆయన చేసిన కార్యము సులువైందా కష్టమైందా? చాలా కష్టమే. సాల్వేషన్ ఈజ్ ఫ్రీ, రక్షణ ఉచితమే, కానీ మనల్ని రక్షించడానికి యేసు చేసిన కార్యము సిలువలో చాలా ఖరీదైంది, చాలా విలువైంది, చాలా పెద్ద పోరాటం చేశాడు. ఎంత పోరాటం చేశాడంటే తండ్రితో గెత్సేమనే తోటలో ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుంచి తొలగించు. ఆ పోరాటం తట్టుకోలేక ప్రపంచ మానవాళి పాపము ఆయన మీద పడుతూ ఉన్నప్పుడు పరిశుద్ధుడైన దేవుడు దాన్ని తట్టుకోలేక నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుంచి తొలగించు, అయినా నా చిత్తం కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అన్నాడు. అందుకని యేసు అనే నామం వ్యక్తిత్వము, ఆయన పుట్టుక ప్రత్యేకమైంది, ఆయన జీవితము పాపము లేదు, ప్రత్యేకమైంది, ఆయన జీవితంలో చేసిన కార్యాలు ప్రత్యేకమైంది. ఎందుకంటే ఆయన హీ బ్యాటిల్డ్ విత్ సాటన్ అండ్ సిన్. యేసు పుట్టిన దగ్గర నుంచి కూడా సాతానుతో పోరాటమే. ఒక రకంగా యేసు ప్రభు జన్మించక ముందు నుంచి సాతానుతో పోరాటం ముందు. చూడండి, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో మీరు చూస్తే, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో 8వ వచనంలో ఉంటుంది. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం, భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమునందు. చాలము, ఇక్కడ మాట ఉంది, జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల. యేసు ప్రభు ఎప్పటి నుంచి వధింపబడిన గొర్రెపిల్లగా ఉన్నాడు? జగదుత్పత్తి మొదలుకొని, అంటే సృష్టి ప్రారంభము నుంచి, ఇంకా కొంచెం ముందుకు వెళ్తే సృష్టి ప్రారంభము కాకముందు నుంచి కూడా ఆయన వధింపబడిన గొర్రెపిల్లలా ఉన్నాడు. ఆది కాండములో వధింపబడిన గొర్రెపిల్ల ఉందా లేదా? ఆది కాండం 3వ అధ్యాయం 21వ వచనములో వధింపబడిన గొర్రెపిల్ల ఉంది. ఆది కాండము 22వ అధ్యాయంలో ఇస్సాకుని దహన బలిగా అర్పించినప్పుడు వధింపబడినప్పుడు గొర్రెపిల్ల ఉందా లేదా? పొట్టేలు ఉందా? ఆ పొట్టేలు ఉంది. ఆది కాండము 3వ అధ్యాయం 21వ వచనములో ఆ వధించబడిన ఆ గొర్రెపిల్ల ఆ చర్మపు చొక్కాలు చేసి ఆదామవలకి తొడిగించాడు దేవుడు. ఆ ఆది కాండం 3వ అధ్యాయం 21వ వచనములో వధింపబడిన గొర్రెపిల్ల ఎవరు? యేసుకే సాదృశ్యము. ఇస్సాకుకి బదులుగా కొమ్ములు తగులుకొని ఉన్న పొట్టేలుని ఇస్సాకు బలిపీఠం మీద అర్పించాడు. ఆ వధింపబడిన పొట్టేలెవరు? యేసు ప్రభువే. యేసు ప్రభువే. నిర్గమాకాండం 12వ అధ్యాయంలో ఆ పస్కా బలిపశు ఎవరు? యేసు ప్రభువే. వధింపబడినట్టుండిన గొర్రెపిల్ల, జగదుత్పత్తి మొదలుకొని వధింపబడినట్టుండిన గొర్రెపిల్ల ఎవరు? యేసు ప్రభు. ఆది కాండం నుంచి యేసు ప్రభుని మనం చూస్తాం. అబ్రహాం అడుగుతాడు, అబ్రహాముని ఇస్సాకు అడుగుతాడు కదా. ఆది కాండము 22వ అధ్యాయంలో ఇస్సాకు అడుగుతాడు, తండ్రి 7వ వచనంలో అంటాడు,
ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచాను. అందుకు అతడు ఏమి నా కుమారుడు అడిగాను. అప్పుడు అతడు నిప్పులు కట్టెను ఉన్నవి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడిగాడు. నిప్పులు ఉన్నాయి డాడీ, కట్టెలు ఉన్నాయి డాడీ, మరి దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడిగితే ఎక్కడుందో గొర్రెపిల్ల చెప్పమంటారా? యోహాను సువార్త 1:29 బాప్తిస్మిచ్చే యోహాను అంటాడు, లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రె. ఇస్సాకు అడిగిన ప్రశ్నకు సమాధానము యోహాను సువార్త 1:29 అంటాడు, ఇదిగో గొర్రెపిల్ల. ఎవరైనా? యేసు ప్రభు. యేసు ప్రభు. ఆ ప్రశ్నకి సమాధానము ఇన్ని వేల సంవత్సరాల తర్వాత వచ్చింది. అది యేసులో నెరవేరింది. అందుకని యేసు అనే పేరులో ఆయన వ్యక్తిత్వాన్ని మనం చూస్తాం. ఆయన వ్యక్తిత్వంలో ఏం చూసామంటే ఆయన పుట్టుక, కన్యకకు పుట్టాడు. ఆయన వ్యక్తిత్వంలో చూసింది రెండవది ఏంటంటే పాపము లేకుండా పుట్టాడు. మూడవది ఆయన వ్యక్తిత్వంలో ఏం చూస్తున్నామంటే ఆయన పోరాటం చేయడానికే వచ్చాడు. సిలువలో సాతాన్ని పాపాన్ని జయించడానికే వచ్చాడు. సో వాట్ ఈస్ దేర్ ఇన్ ద పర్సనాలిటీ ఆఫ్ జీసస్? యేసు అనే నామములో ఏముంది అంటే ఆయన వ్యక్తిత్వాన్ని మనం చూస్తాం. ఆయన రక్షించడానికి వచ్చాడు, ఆయన ప్రేమించడానికి వచ్చాడు, ఆయన క్షమించడానికి వచ్చాడు, ఆయన ప్రాణం పెట్టడానికి వచ్చాడు. అదే కదా మత్తయి సువార్త 19 కూడా 28 మనం చూస్తాం. మత్తయి సువార్త 19 మత్తయి సువార్త 20:28 చూస్తాం. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకుంటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చిందని చెప్పింది. యేసు అనే నామములో ఆయన వ్యక్తిత్వం ఏమిటంటే నేను చనిపోవడానికి వచ్చానంటాడు. అది ఆయన వ్యక్తిత్వం. యేసు వ్యక్తిత్వములో ఆయన పుట్టుక ఉంది, ఆయన జీవితం ఉంది, ఆయన పోరాటాలు ఉన్నాయి. అది ఆయన వ్యక్తిత్వం. సరే, ఆయన వ్యక్తిత్వం గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మన వ్యక్తిత్వం ఎలాగుంది? హౌ ఈజ్ అవర్ పర్సనాలిటీ? హౌ ఈజ్ మై పర్సనాలిటీ? మన వ్యక్తిత్వం ఏంటి? యేసు వ్యక్తిత్వంలో ఎక్కడ స్వార్థము లేదు. ఉందా? యేసు ప్రభు వ్యక్తిత్వంలో స్వార్థం ఉందా? లేదు. యేసు ప్రభు వ్యక్తిత్వంలో స్వనీతి ఉందా? లేదు. తండ్రి నీతి మీద ఆధారపడ్డాడు. యేసు వ్యక్తిత్వము స్వార్థము లేనిది, యేసు వ్యక్తిత్వము స్వనీతి లేనిది. మన వ్యక్తిత్వం ఎలాగుంది? హౌ ఈజ్ మై పర్సనాలిటీ? హౌ ఈజ్ అవర్ పర్సనాలిటీ? మన వ్యక్తిత్వాలు, మనము అంటే ఇక్కడున్న మన గురించి నేను మాట్లాడడం లేదు కానీ సాధారణంగా మాట్లాడుతున్నాను. సాధారణంగా మనుషుల వ్యక్తిత్వాలు స్వార్థం, సెల్ఫ్ సెంటర్డ్నెస్, స్వార్థం. యేసు ప్రభు వ్యక్తిత్వంలో అది లేదు. ఆయన పుట్టింది ఆయన కొరకు కాదు, ఆయన పాపం లేకుండా జీవించింది ఆయన కొరకు కాదు, ఆయన సిలువలో మరణించింది ఆయన కొరకు కాదు. ఆయనకు అవసరం లేదు. ఆయన పుట్టింది మన కొరకు, పాపం లేకుండా జీవించింది మన కొరకు, సిలువలో మరణించింది, సాతానుతో పోరాటం చేసింది, యూదులతో పోరాటం చేసింది, యూదా మతనాయకులతో పోరాటం చేసింది. ఎవరి కొరకు? మన కొరకు. ఆయన కొరకు ఎక్కడ ఏమీ చేయలేదు. ఆయన వ్యక్తిత్వంలో స్వార్థము లేదు. మన వ్యక్తిత్వములో హౌ ఈజ్ మై పర్సనాలిటీ? హౌ ఈజ్ అవర్? మన పర్సనాలిటీ ఎలాగుంది? మన వ్యక్తిత్వం ఎలాగుంది? స్వార్థము చేత ఏలుబడిలో ఉంది ఈ ప్రపంచం. స్వార్థము చేతనే ది సెల్ఫిష్నెస్ అంటాం కదా, ఏలుబడిలో ఉంది. అందుకని యేసు వ్యక్తిత్వము ఆయన పుట్టుకలో, ఆయన జీవితములో, ఆయన పోరాటములో చూశాను. ఇది ఆయన వ్యక్తిత్వం. యేసు అనే దాంట్లో ఆయన వ్యక్తిత్వాన్ని చూస్తాం. రెండవది, యేసు అనే దాంట్లో ఆయన ఉద్దేశము చూస్తాం, ఈ పర్పస్ చూస్తాం. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? దీంట్లో కూడా 3 విషయాలు చెప్తాను. ఆయన ఉద్దేశములో ఆయన ఆశ ఏంటో చెప్తాను. వాట్ ఈస్ ద డిజైర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్? యేసు ప్రభు ఒకవేళ ఈరోజు బ్రతుకున్నాడు అనుకోండి, 2000 సంవత్సరాల క్రితం ఆయన వచ్చాడు, మనం లేమప్పుడు. ఒకవేళ యేసు ప్రభు ఈ కాలంలో 2024 సంవత్సరంలో ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా మీ ఆశ ఏంటి అని అడిగితే, మీ ఆశ ఏంటి? వాట్ ఈజ్ యువర్ డిజైర్ జీసస్ క్రైస్ట్? యేసు ప్రభు మీ కోరిక ఏంటి అని అడిగితే ఆయన ఏం చెప్తారో చెప్పమంటారా? చూడండి, యోహాను సువార్త 3:16 యేసు ప్రభు నీ కోరిక అడిగితే ఏం చెప్తాడంటే,
దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా కుమారునిగా పుట్టిన వానిందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన యేసు ప్రభుకున్న కోరిక ఏమిటంటే, యేసు మీ కోరిక ఏంటి అని అడిగితే ఆయన ఒకటే చెప్తాడు, ఇదిగో తండ్రి నన్ను పంపించాడు ఈ లోకాన్ని ప్రేమించమంటున్నాడు. దట్ ఈస్ ద పర్పస్, దట్స్ ద పర్పస్. తండ్రి నన్ను లోకానికి ఎందుకు పంపించాడంటే అందరినీ ప్రేమించమన్నాడు. ఎందుకు ప్రేమించమన్నాడంటే ఎవరూ నశింపక అందరూ నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను, అంటే నేను వచ్చాను. వై జీసస్ క్రైస్ట్ హస్ కమ్ ఇన్ టు దిస్ వరల్డ్. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే అందరినీ ప్రేమించడానికి వచ్చాడు, ఎవ్వరూ నశించకూడదని వచ్చాడు, అంతే. అది ఆయన ఆశ, అది ఆయన ఆశ, అది ఆయన వచ్చిన ఉద్దేశం. ఒకవేళ మనల్ని ఎవరైనా మీరు ఎందుకు భూమి మీద జీవిస్తున్నారు, మీ ఆశ కోరిక ఏమిటి అంటే మనం ఏం చెప్తాం? యేసు ప్రభుని అడిగితే లోకాన్ని ప్రేమించడానికి వచ్చాను, ఎవరు నశింపక నిత్యజీవం పొందినట్లు నేను సిలువలో మరణించడానికి వచ్చానని యేసు ప్రభు చెప్తాడు. ఇదే నా ఆశ ఆశయం అంటాడు. సరే, మన ఆశ ఏంటి, ఆశయం ఏంటి? మన ఆశ ఏమిటి, ఆశయం ఏంటి? యేసుని అడిగితే అది చెప్తారు, మనల్ని అడిగితే మనం ఏం చెప్తాం? అది ఆయన ఉద్దేశం. రెండవది, ఆయన ఉద్దేశం ఏంటో మనకు తెలుసు. మార్కు సువార్త, లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం మనకు తెలుసు కదా, నశించిన దాన్ని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. యేసు ప్రభు యొక్క ఉద్దేశం ఏమిటంటే నశించిన దాన్ని వెదికి రక్షించడానికే ఆయన వచ్చాడు. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. టైటస్ 2:14. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకుని తన సొత్తుగా చేసుకున్నట్టుకు తను తానే మన కొరకు అప్పగించుకుని. చాలా అంశాలు ఉన్నాయి ఇక్కడ. యేసు ప్రభు ఎందు నిమిత్తం వచ్చాడు? యేసు అనే నామములో ఆయన ఉద్దేశాన్ని చూసాం. దేర్ ఈజ్ ఏ పర్పస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆయన నామములో ఉన్న ఉద్దేశం ఏమిటంటే, ఆయన కోరిక చూసాము. ఆయన నామములో ఉన్న ఉద్దేశం ఏమిటంటే, ఇదిగో నేను సమస్తమైన దుర్నీతి నుంచి విడిపించాలి, సమస్తమైన దుర్నీతి నుంచి విడిపించాలి. అంతేకాదు, విడిపించబడిన వారిని సత్క్రియలందు ఆసక్తి గలవారుగా చెయ్యాలి, చేసి వారిని పవిత్రపరచాలి, పవిత్రపరిచి నాకు సొత్తుగా చేసుకోవాలి. 4 విషయాలు ఉన్నాయని ఉద్దేశం. తీతుకు 2:14 మనం చూస్తాం. క్రిస్మస్ ఎందుకు వచ్చింది అంటే ఆ మాట చెప్తున్నాను. మరి యేసుప్రభు ఎందుకు వచ్చాడండి? యేసుప్రభు ఎందుకు వచ్చాడంటే ఆయన రాకలో 4 ఉద్దేశాలు ఉన్నాయి. ఒకటి, దుర్నీతి నుంచి, సమస్తమైన దుర్నీతి నుంచి విడిపించాలి, అంటే పాపము నుంచి విడిపించాలి. పాపము నుంచి విడిపించాలా, విడిచిపెట్టేసేలా కాదు, సత్క్రియలందు ఆసక్తి గలవారుగా చెయ్యాలి. సత్క్రియలందు ఆసక్తి గలవారుగా ఉంచేయాలా కాదు, పవిత్రులుగా చెయ్యాలి. పవిత్రులుగా ఉంచడమే అంతేనా కాదు, వారిని ఆయనకు సొత్తుగా చెయ్యాలి. అందుకు యేసుప్రభు వచ్చాడు. యేసుప్రభు ఎందుకు వచ్చాడంటే దుర్నీతి నుంచి విడిపించాలి, సత్క్రియలందు ఆసక్తి గలవారుగా చెయ్యాలి, పవిత్రులుగా చెయ్యాలి, ఆయనకు సొత్తుగా చేసు. అందుకోసమే నేను వచ్చానంటాడు. దిస్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ జీసస్ కమింగ్ టు ద వరల్డ్. ఇందుకోసం యేసుప్రభు వచ్చాడు. యేసు పుట్టిన అంటారు. ఎందుకు పుట్టాడు? యేసు అనే పేరుకు రక్షకుడు అని అర్థం. ఏంటి రక్షకుడు అని అర్థంలో ఇంకేముంది? దేన్ని రక్షిస్తాడు? రక్షకుడు అంటే కేవలం రక్షించి విడిచిపెట్టేవాడా? కాదు. రక్షకుడు అంటే రక్షించి విడిచిపెట్టేవాడు కాదు. చూడండి, మన పిల్లలకి ఎంసెట్లోనో నీట్లోనో సీట్ వచ్చింది. ఆ సీట్ వచ్చింది, నువ్వు ఇంక ఇంజనీరింగ్ చదువుకో అని విడిచిపెట్టేస్తామా? కాదు. వాళ్ళకి అవసరమైన పుస్తకాలు కొంటాం, అవసరమైన బట్టలు కొంటాం. ఆ 4 సంవత్సరాల కోర్సుకి వాళ్ళకి అన్నీ సహాయం చేస్తూ ఉంటాం. యేసు ప్రభు రక్షకుడు, నిన్ను రక్షించాను అని వదిలేశాడా? కాదు. ఆయన రక్షించి వదలలేదు, రక్షించాడు, సత్క్రియలందు ఆసక్తి కలవారుగా చేస్తున్నాడు. 3వది పవిత్రులుగా చేస్తున్నాడు. 4వది తనకు సొత్తుగా చేసుకున్నాడు. ఈ 4 కార్యాలు చేయడానికి ఆయన మనల్ని రక్షించాడు.
అందుకని ఆయనకి యేసు అని పేరు పెట్టాడు. యేసు అంటే రక్షిస్తాడు. రక్షించి మనల్ని రోడ్డు మీద విడిచిపెట్టలేదు. నో 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 నో. పిల్లలకన్నీ తల్లిదండ్రులు రోడ్డు మీద విడిచిపెడతారా? కాదు కాదు. వాళ్ళు భవిష్యత్ అంతటి గురించి ప్రణాళిక వేస్తారు. యేసు ప్రభువులు మనల్ని రక్షించి విడిచిపెట్టేశారా? కాదు కాదు. రక్షించాడు, సత్క్రియలందు ఆసక్తి గలవారుగా చేశాడు, పవిత్రులుగా చేస్తున్నాడు, తనకు సొత్తుగా చేసుకున్నాడు. ఇన్ని కార్యాలు చేయడానికి ఆయన వచ్చాడు. ఆయన ఉద్దేశం అది. ఆయన ఉద్దేశం అది. సో ఆయన పేరులో ఏముందంటే ఆయన ఉద్దేశం ఉంది. దేర్ ఈజ్ ఎ పర్పస్ ఇన్ హిస్ నేమ్. ఇప్పుడు మనం రక్షించబడ్డాం. యేసు ప్రభు నన్ను రక్షించాడు, నీకు వందనాలని చెప్తాం. అయితే సత్క్రియలందు ఆసక్తి ఉందా? సత్క్రియలు అంటే మంచి కార్యాలు. మంచి కార్యాలు చేయాలని ఆసక్తి ఉందా? ఎందుకంటే రక్షించిన వాళ్ళు మంచి సత్క్రియలందు ఆసక్తి కనబరుస్తాడు. అంతేకాదు, ఏం చెప్తున్నాడు తర్వాత? పవిత్రులుగా చేస్తున్నారు. పరిశుద్ధతలో ఉంటున్నామా? పరిశుద్ధంగా ఉంటున్నామా? తర్వాత ఆయనకు సొత్తుగా చేసుకున్నాడంట. మనం ఆయన సొత్తా? మనం ఎవరి సొత్తు? మనం ఎవరి సొత్తు? చాలామంది ఈ రోజున క్రైస్తవులు ఎవరో సేవకుడు సొత్తు అయిపోయారు. హూ ఈజ్ యువర్ బాస్? హూ ఈజ్ యువర్ లీడర్? యేసు ప్రభువేనా? ఆయనకు సొత్తుగా చేసుకోవడానికి వచ్చాడంట. తన సొత్తుగా చేసుకొనుటకు తను తానే పెంచుకునేను. మనం ఎవరి సొత్తు? అందుకని మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారని 1 కొరింథీ 6:19 చూస్తాం. వీఆర్ పర్చేస్, దేర్ ఫోర్ వీ బికమ్ ప్రాపర్టీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుకు సొత్తు. స్నేహితులారా, ఒక మాట అర్థం చేసుకోండి. చాలా సందర్భాల్లో నేను చెప్పాను, మీ మీద సర్వాధికారం ఎవరికి ఉండాలి? మన మీద సర్వహక్కులు ఎవరికి ఉండాలి? యేసు ప్రభువులకు ఉండాలి. ఏ మనిషికి ఉండకూడదు. ఆ మాటకు వస్తే ఏ సేవకుడికి ఉండకూడదు. టోటల్ అథారిటీ షుడ్ బి ఎక్సర్సైజ్ బై గాడ్ త్రూ హిస్ స్పిరిట్. మన మీద సంపూర్ణ అధికారము దేవునికే ఉండాలి. అనగా దేవుని పరిశుద్ధాత్మునికే ఉండాలి. దేవుడు మనలో ఆత్మస్వరూపుడిగా ఉంటున్నాడు. మన మీద సంపూర్ణ అధికారము పరిశుద్ధాత్మునికే ఉండాలి. పరిశుద్ధాత్మునికే సంపూర్ణంగా లోబడాలి. పరిశుద్ధాత్ముడే మన మీద సంపూర్ణ అధికారం కలిగి ఉండాలి. ఏ మనిషికి ఉండాలి. నాకు మీ మీద అధికారం చలాయించే హక్కు నాకు లేదు. ఐ మే బీ ద సర్వెంట్ ఆఫ్ గాడ్, బట్ ఐ డోంట్ హ్యావ్ రైట్ టు ఎక్సర్సైజ్ మై అథారిటీ. నా మీద కానీ ఇక్కడున్న మీ మీద కానీ మనందరి మీద సర్వ హక్కులు ఎవరికున్నాయి? ఆయనకున్నవి. ఆయనకు సొత్తుగా చేసుకోవడానికి వచ్చాడు. ఇప్పుడు మనం ఎవరి సొత్తు? నిజమే అబద్ధమా? నిజమే. నిజమైతేనే సంతోషం. కొంతమంది చర్చిలు సొత్తు అయిపోయారు. వాళ్ళకి యేసు సొత్తు కాదు, చర్చిలు సొత్తుగా ఉన్నారు వాళ్ళు. ఒక మాట చెప్తున్నాను, అర్థం చేసుకోండి. చర్చ్ ముఖ్యమా, యేసు ప్రభు ముఖ్యమా? మరొకసారి చెప్పండి. చర్చ్ ముఖ్యమా, యేసు ప్రభు ముఖ్యమా? ఎందుకంటే సంఘానికి శిరస్సు ఎవరు? ఆయన. శిరస్సు ముఖ్యం అవ్వాలి, తర్వాతే సంఘము ముఖ్యం అవ్వాలి. శిరస్సు ముఖ్యం, తర్వాతే సంఘము. కానీ కొన్ని చోట్ల ఏమవుతుంది? సంఘము ముఖ్యమవుతుంది, యేసు సెకండరీ అయిపోతున్నాడు. ఎప్పుడైతే సంఘం ముఖ్యమైపోయిందో యేసు రెండో వాడు అయిపోతున్నాడు. అక్కడ సరైన జీవితము ఉండదు. చర్చ్ చెప్పినట్టుగా చేస్తారు, యేసు చెప్పినట్టుగా చేయరు. సంఘం ముఖ్యమైపోతే సంఘం చెప్పినట్టుగా చేస్తాం. యేసు ముఖ్యమైతే యేసు చెప్పినట్టుగా చేస్తాం. ఇప్పుడు ఏది ముఖ్యం మనకి? యేసు. ఎందుకంటే సంఘానికి శిరస్సు ఎవరు? యేసు ప్రభు. ఆయన శిరస్సుగా ఉండడానికి వచ్చాడు. ఆయన హెడ్గా ఉండడానికి వచ్చాడు, టెయిల్గా ఉండడానికి. లెట్ జీసస్ బీ హెడ్, నాట్ యాజ్ ఎ టెయిల్. యేసు ప్రభు మనకు తలగానే ఉండాలి, తోగ్గా ఉండకూడదు. అర్థమవుతుందా? అందుకని ఆయన వచ్చిన ఉద్దేశం ఏమిటంటే స్నేహితులారా, ఆయన మనల్ని విమోచించడానికి వచ్చాడు. వచ్చి సత్క్రియలందు ఆసక్తి కలిగిన వారుగా. ఇప్పుడు నేను సత్క్రియలు చేయాలని నాలో ఆసక్తి పెట్టింది ఎవరు? ఆయనే. నన్ను రక్షించింది ఎవరు? ఆయనే. సత్క్రియలు చేయాలని ఆశ నాలో పెట్టింది ఎవరు? ఆయనే. నేను పరిశుద్ధంగా జీవించాలని కోరిక పెట్టింది ఎవరు? ఆయనే. నేను ఆయన సొత్తుని నాకు తెలియజేస్తుంది ఎవరు? ఆయన. ఇది ఆయన ఉద్దేశము. ఇది 4-fold పర్పస్ ఆఫ్ జీసస్. అది ఆయన ఉద్దేశం. అందుకని ఆయన నామానికి ఉన్న వ్యక్తిత్వం చూసాము, ఆయన నామములో ఉన్న ఉద్దేశము చూసాము. ఏంటి ఉద్దేశం అంటే ఇదే, ఆయనకు సొత్తుగా ఉండాలి, ఆయన కొరకు జీవించాం. గలతీ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనములో ఒక మాట ఉంటుంది చూడండి.
గలతీ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనములో, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకున్నాం. యేసు ప్రభు ఎందుకు భూమి మీదకి వచ్చాడంటే మన పాపముల నిమిత్తము అప్పగించుకోవడానికి వచ్చాడు. సరే, అప్పగించుకున్నాడు, మంచిది. ఇప్పుడు గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించేవాడు నేను కదా. రెండవది, గలతీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో ఆయన మన పాపముల నిమిత్తము తను తాను అప్పగించుకున్నాడు. సరే, మంచిది. ఇప్పుడు గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో మనం ఆయనకి అర్పించుకోవాలి. 1వ అధ్యాయం 4వ వచనంలో ఆయన మనకు అర్పించుకున్నాడు, శిలువలో మరణించడం. 2వ అధ్యాయం 20వ వచనంలో మనం ఆయనకి అర్పగించుకోవాలి. ఇది మనం చేయాలి. ఆయన మన కొరకు అప్పగించుకున్నాడు, మనల్ని ప్రస్తుతపు దుష్టకాలము నుంచి విమోచించడానికి మన కొరకు ఆయన సిలువలో అప్పగించుకున్నాడు. జరిగిపోయింది. అందుకని యేసుప్రభు వచ్చాడు, మన కొరకు ఆయన అప్పగించుకోవడానికే వచ్చాడు. అది అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం ఆయనకు అప్పగించుకోవాలి. ఇది మనం చేయవలసిన పని. ఆయన చేయవలసిన పని 2000 సంవత్సరాల క్రితం చేశాడు. మనం చేయవలసిన పని మనం చేయాలి. మనం ఆయనకి అప్పగించుకోవాలి. He came for us 2000 years back. Now we should live for him now. 2000 సంవత్సరాల క్రితము మన కొరకు ఆయన వచ్చాడు, అయిపోయింది. ఇప్పుడు మనము ఆయన కొరకు ఉన్నాము. మనం ఆయన కొరకు ఉన్నాం. ఇక యేసు ప్రభు వచ్చాడు వచ్చాడు వచ్చాడు, ఇక ఇదే పాట పాడుతున్నారు, వచ్చాడు. అయితే మనం ఏం చేయాలి? ఆయన మన కొరకు వచ్చాడు, ఇప్పుడు మనం ఆయన కొరకు జీవించాలి. అది మనం చేయవలసింది. ఇది ఆయన ఉద్దేశం. అందుకని ఆయన ఉద్దేశంలో యేసు ప్రభుని నీ కోరిక ఏమిటి అని యేసు ప్రభుని అడిగితే లోకాన్ని ప్రేమించడానికే వచ్చానంటాడు. యేసు ప్రభు, ఎందుకు మీరు వచ్చారు? మీ ఉద్దేశం ఏమిటంటే నేను అందరినీ విడిపించి సత్క్రియలందు ఆసక్తి కలిగి పవిత్రపరచి నాకు సొత్తుగా చేసుకోవడానికే వచ్చానంటాడు. అంతేకాదు, యేసు ప్రభు మీ ఉద్దేశం ఏంటంటే నేను మరణించడానికే వచ్చాను, నాకు నేను అర్పించుకోవడానికే వచ్చాను అంటాడు. నేను అర్పించుకున్నాను కాబట్టి ఇప్పుడు మీరు నా కొరకు అర్పించుకొనుడి. మనం ఆయనకు అర్పించుకోవాలి. వి నీడ్ టు సరెండర్ అవర్ లైఫ్స్ టు జీసస్. ఇది ఆయన ఉద్దేశం. అందుకని యేసు అనే నామములో వ్యక్తిత్వం చూసాము. రెండవది, యేసు అనే నామములో ఉద్దేశము చూసాము. మూడవది, చివరిది, యేసు అనే నామములో ఆయన శక్తిని మనం చూస్తాం. యేసు అనే నామములో శక్తి ఉంది. యేసు అనే నామములో ఎన్నో అద్భుతాలు జరిగినాయి, ఈ రోజుకి జరుగుతున్నాయి. ఆయన దెయ్యాలను యేసు 4 అధికారాలు కలిగిన వాడని అంతకుముందు చెప్పాను. యేసు ప్రభుకి 4 అధికారాలు ఉన్నాయి, చెప్పగలరా? యేసు ప్రభు 4 అధికారాలు కలిగిన వాడు. మొట్టమొదటిది, రోగముల మీద అధికారము కలిగిన వాడు. రెండవది, దెయ్యముల మీద అధికారము కలిగిన వాడు. మూడవది, సృష్టి మీద అధికారము కలిగిన వాడు. నాలుగవది, పాపముల మీద అధికారము కలిగిన వాడు. పాపాలను క్షమించే అధికారం మనుష్య కుమారునికి ఇవ్వడం. యేసు 4 అధికారాలు కలిగిన వాడు. యేసు ప్రభు యొక్క యేసు నామములో శక్తి ఏముందంటే అధికారం కలిగినాడు. హీ హాస్ గాట్ అథారిటీ, హీ హాస్ గాట్ పవర్. వెళ్ళండి, సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటన చేయండి. ఎవరిచ్చారండి మీకు అధికారం అంటే? ప్రభుత్వం ఇవ్వలేదు, మా యేసు ఇచ్చాడు. ఎవరిచ్చారు? మరి ప్రభుత్వం దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదా? అవసరమైన చోట తీసుకుంటాం. మాకు ఈ ప్రభుత్వాలందరి మీద గొప్ప ప్రభుత్వం యేసు ప్రభువే మాకు అధికారము ఇచ్చాడు, వెళ్ళమని ఇచ్చాడు. హీ హ్యాస్ గివెన్ అథారిటీ, హీ హ్యాస్ గాట్ పవర్ అంట. యేసు అధికారము కలిగిన వాడు, యేసు శక్తి కలిగిన వాడు. ఆయన అధికారముతో శక్తితో ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. 4 రకాలైన అధికారాలను ఆయన భూమి మీద ప్రదర్శించాడు. అందుకని యేసు అనే నామములో శక్తి ఉంది, అధికారం ఉంది. అంతేకాదు, యేసు అనే నామములో మరొకటి ఉంది, ఆయన పరీక్షించేవాడు, పరిశీలన చేసేవాడు. యేసు ప్రభు పరిశీలన చేసేవాడు, పరీక్షించేవాడు.
ఆయన శిష్యులు ఏం చేస్తున్నారో అన్నీ ఆయనకి తెలుసు. ఆయనకి అన్నీ తెలుసు. ఆ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో ఎఫెసీ సంఘాన్ని ఉద్దేశించి రాస్తాడు. అంతేకాదు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 10, 11, 12 వచనాల్లో మీరు చూస్తే 7 దీపస్తంభముల మధ్య సంచరించుచున్నవాడు చెప్పు సంగతులు ఏమనగా, 7 నక్షత్రములు కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించుచున్నవాడు ఎవరైనా యేసు ప్రభు. యేసు ప్రభు ఎవరంటే దీపస్తంభముల మధ్య సంచరిస్తున్నాడు. ఒక్కొక్క దీపస్తంభము సంఘానికి గుర్తు. అంటే ఈ సంఘముల మధ్య సంచరిస్తున్నాడు. సంచరించడము అంటే అర్థం ఏమిటంటే సూపర్వైజ్ చేస్తున్నాడు, అబ్జర్వేషన్ చేస్తున్నాడు. ఎవరు ఎలాగున్నారో ఆయనకి బాగా తెలుసు. దీపస్తంభముల మధ్య సంచరిస్తున్నాడు. యేసు ప్రభు సంచరిస్తున్నాడు అంటే పరిశీలన చేస్తున్నాడు. హీ నోస్ అబౌట్ యూ, హీ నోస్ అబౌట్ మీ, హీ నోస్ అబౌట్ ఇట్. అందుకని యేసు శక్తి ఎంత గొప్పదంటే 4 అధికారాలు కలిగిన వాడు. అంతేకాదు యేసు శక్తి ఎంత గొప్పదంటే మనందరినీ పరిశీలన చేస్తున్నాడు. హీ నోస్ అబౌట్ ఎవ్రీబడీ సీటెడ్ హియర్. అందుకని యోహాను సువార్త 2వ అధ్యాయం 24, 25 వచనంలో ఉంటుంది, ఆయన మనుషుల ఆంతర్యమును ఎరిగినవాడు. హీ నోస్ యువర్ హార్ట్ అండ్ మై హార్ట్. మనుషుల ఆంతర్యమును ఎరిగినవాడు. ఆయనకి ఎవరి గురించి ఎవరికి సాక్ష్యం చెప్పవలసిన, ప్రభువా పలానా బ్రదర్ ఎలాగున్నాడో చూడు, ప్రభువా పలానా సిస్టర్ ఎలాగున్నారో చూడని ఏ సిస్టర్ గురించి నేను చెప్పవలసిన పని లేదు, ఏ బ్రదర్ గురించి యేసు ప్రభువుకి చెప్పవలసిన పని లేదు. నేను చెప్పడానికి ప్రయత్నం చేశాను అంటాడు. ఓయ్ మనుషుల ఆంతర్యం ఎరిగిన వాడిని ఎవరి గురించి నాకు నువ్వు చెప్పవలసిన పని లేదు, అందరి గురించి నాకు బాగా తెలుసు. మనుషుల ఆంతర్యమును ఎరిగినవాడు. దీపస్తంభముల మధ్య సంచరిస్తున్నాడు. అందుకని యేసు ప్రభు, యేసు అనే నామములో ఉన్న శక్తి ఎంత గొప్పదంటే ఆయన అందరినీ పరిశీలన చేసేవాడు, అందరి గురించి క్షుణ్ణంగా ఎరిగినవాడు. అందరి గురించి క్షుణ్ణంగా ఎరిగినవాడు. చూడండి, అందుకనే 66వ సంకీర్తనలో దావీదుకి యేసు ప్రభును గూర్చి తెలియకపోయినా దావీదు తన కీర్తనలో ఈ మాట అన్నాడు. 139వ సంకీర్తనలో దేవుని గురించి తెలియకపోయిన చివరి వచనంలో మనం చూస్తే 139వ సంకీర్తన చివరి వచనంలో, నన్ను పరీక్షించి 23వ వచనము, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము, నీకు ఆయాసకరమైన మార్గము నా ఎందుందేమో చూడుము, నిత్య మార్గము నన్ను నడిపించు, నన్ను పరిశోధించు, నన్ను పరీక్షించు. యేసు ప్రభు ఎవరంటే స్నేహితులారా, ఆయన శక్తి ఎంత గొప్పదంటే ఏ అద్భుతమైనా చేయగలడు, ఏ చీకటి శక్తి నుంచైనా మనల్ని విడిపించగలడు, ఎంత ప్రకృతినైనా ఆయన శాసించగలడు, ఎంత ఘోరమైన పాపినైనా ఆయన క్షమించగలడు. ఈ అధికారం ఉన్నవాడు. అంతేకాదు ఎవరినైనా ఎరిగినవాడు. ఆయనకి తెలియని స్పష్టత ఈ లోకములో ఏది లేదు. ఆయనకి సమస్తము ఆయన కన్నుల ముందు నగ్నముగా ఉందని హెబ్రీ 4:4లో మనం చూసాం. ఆయన కన్నుల ముందు సమస్తము నగ్నముగా ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ నేకెడ్ బిఫోర్ ద ఐస్ ఆఫ్ గాడ్ అని అంటాం. దేవుని కన్నుల ముందు అంతా కూడా నగ్నంగానే ఉందంటే ఆయనకి తెలియని స్పష్టత అంటూ ఏది లేదు. ఆయన అందరినీ పరిశీలిస్తున్నాడు. ఆయన అందరినీ పరిశీలిస్తున్నాడంటే దీంట్లో 2 అంశాలు ఉన్నాయి. ఒకటి ప్రమాదం ఉంది, ఒకటి సంతోషం ఉంది. ఆయన అందరినీ పరిశీలన చేస్తున్నాడు. ప్రమాదం ఏంటంటే మన గురించి ఆయనకు బాగా తెలుసు, పక్కోడికి తెలియదు. కానీ ఇది చాలా ప్రమాదం. మన గురించి ఆయనకు బాగా తెలుసు, పక్క వాళ్ళకి తెలియదు. ఆయన అందరినీ పరిశీలిస్తున్నాడు. ఇదో ప్రమాదం. రెండవది సంతోషం ఏంటంటే ఆయనకి నా గురించి పూర్తిగా తెలుసు, నాకు భయము లేదు, నాకు భయం లేదు. అందుకని యేసు అనే నామములో శక్తి ఉంది. ఆ శక్తి అందరినీ పరిశీలన చేసేది, ఆ శక్తి అద్భుతాలు చేసేది, ఆ శక్తి అందరినీ పరిశీలన చేసేది. అంతేకాదు ఆ శక్తి సార్వభౌమత్వమైన శక్తి, అన్నిటి మీద అధికారము కలిగింది. యేసు నామము అంటే అదే కదా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తాం. 11వ వచనంలో 10వ వచనంలో చూస్తాం. 9-10లో చూస్తే, అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ. ఎన్ని చోట్ల ఉన్నవారు? మొదటిది ఎక్కడున్నవాళ్ళు? పరలోకం. రెండవది ఎక్కడున్నవాళ్ళు? మూడోది ఎక్కడున్నవాళ్ళు? భూమికి.
పరలోకంలో ఉన్నవాళ్ళు ఎవరు? వాళ్ళు దేవదూతలు. భూమి మీద ఉన్నవాళ్ళు ఎవరు? మనుషులు. భూమి కింద ఉన్నవాళ్ళు ఎవరు? భూమి కింద ఎవరున్నారు? బంధించబడిన వాళ్ళు ఉండొచ్చు. భూమి కింద ఎవరు ఉన్నారు? మొత్తం పరలోకంలో ఉన్నవాళ్ళు కానీ, భూమి మీద ఉన్నవాళ్ళు కానీ, భూమి క్రింద ఉన్నవాళ్ళు, ఇంకెక్కడైనా ఉంటే అందరూ ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగుతారు. పరలోకములో ఉన్నవాళ్ళు యేసు నామం ముందు వంగుతారు, భూమి మీద ఉన్నవాళ్ళు యేసు నామమున వంగుతారు, భూమి క్రింద ఉన్నవాళ్ళు యేసు నామమున వంగుతారు. అంతేకాదు, పరలోకములో ఉన్నవాళ్ళు యేసు నామాన్ని ఒప్పుకుంటారు, భూమి మీద ఉన్నవాళ్ళు యేసు నామాన్ని ఒప్పుకుంటారు, భూమి క్రింద ఉన్నవాళ్ళు యేసు నామాన్ని ఒప్పుకుంటారు. ఆయన సార్వభౌముడు, శక్తిమంతుడు. యేసు నామము సార్వభౌమత్వమైన నామం. అంటే అర్థం ఏంటంటే ఆయన అధికారానికి తిరుగులేదు. ఆయన అధికారానికి తిరుగులేదు. ఆయన అధికారాన్ని వ్యతిరేకించేవాళ్ళు పరలోకంలో లేరు, భూమి మీద లేరు, భూమి క్రింద కూడా లేరు. ఆయన సార్వభౌముడు. ఈజ్ ఎ సావరిన్ గాడ్. యేసు అంటే ఎవరు అనుకుంటున్నారు? సార్వభౌముడు. మనకు యేసు అనే పేరు అలవాటు అయిపోయి ప్రతిదానికి యేసు యేసు ఏసయ్యా, ఒళ్ళు నొప్పులు వచ్చిన ఏసయ్యా అని అంటాం. ఏంటి ఆయన పేరు ప్రతిదానికి వాడేస్తున్నాం. చిన్న తలనొప్పి గోక్కున్నా ఏసయ్యా అని అంటారు. యేసు నామాన్ని దూషణ పాలు చేసేసారు ఈ క్రైస్తవులు. గోక్కున్నా ఏసే, ప్రతి చిల్లర పనికి ఏసే. అరే దాని సార్వభౌమత్వ నామము. పరలోకములో ఆ యేసు అనే నామముకి, భూమి మీద యేసు అనే నామానికి, భూమి క్రింద యేసు అనే నామానికి మోకాళ్ళు వణుకుతాయి. అంటే ప్రతి మోకాళ్ళు, ప్రతి నాలుక ఆ నామాన్ని తక్కువ చేసేస్తున్నాం. ఎవరో చెప్పమంటారా? అలవాటు అయిపోయిన క్రైస్తవులు. హిందువులు వాడరు కదా. హిందువులు కూడా వాళ్ళ దేవుళ్ళ పేరు ఏదో వాడతారు కదా. ప్రతిదానికి ఏదో పేరు, కూర్చున్నా లేచినా గోక్కున్నా ఆ పేరు వాడుతూ ఉంటారు. మన క్రైస్తవులు అలాగే అయిపోయారు. కూర్చున్నా లేచినా ఇంక ఏం చేసినా యేసయ్య. చాలా చీప్ అయిపోయాను. ఎంత విచిత్రం అయిపోయిందంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామాన్ని ఎక్కడ పడితే అక్కడ వాడేస్తున్నారు. పెళ్ళిళ్ళు 3 ముళ్ళు వేయడానికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ. ఇక ఆ నామాన్ని అంత చీపు చేసేసారు మనోళ్ళు. దేవుని నామం వ్యర్థంగా ఉచ్చరింపకూడదు అని 10 ఆజ్ఞల్లో ఉంది. అది తెలిసిన మనమే దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరిస్తున్నామేమో. ఉచ్చరించకూడదు. ఆ నామములో శక్తి ఉంది, సార్వభౌమత్వమైన నామం. అందుకని యేసు అనే నామం అంటే అది ఆయన వ్యక్తిత్వానికి గుర్తని చెప్పాను. రెండవది, యేసు అనే నామం అంటే అది ఆయన ఉద్దేశానికి గుర్తని చెప్పాను. యేసు అనే నామం అంటే అది ఆయన శక్తికి గుర్తు. యేసు అనే నామంలో ఆయన వ్యక్తిత్వం ఉంది, ఆయన పుట్టుక, ఆయన జీవితము, ఆయన గుణలక్షణాలు, ప్రేమ కలిగిన వాడు, కృప కలిగిన వాడు, సమాధానం కలిగిన, యథార్థం కలిగిన ఆయన వ్యక్తిత్వం అంతా యేసు నామములో చూస్తాం. అంతేకాదు, యేసు నామములో ఆయన ఉద్దేశాన్ని చూస్తాం. ఆయన రక్షించడానికి వచ్చాడు, సత్క్రియలను ఆసక్తి కలిగిన వారుగా చేయడానికి వచ్చాడు, పవిత్రులుగా చేయడానికి వచ్చాడు, సొత్తుగా చేసుకోవడానికి వచ్చాడు. ఆయన ఉద్దేశం ఉంది. అంతేకాదు, యేసు అనే నామములో మూడవది ఏంటి? ఆయన శక్తి ఉంది. ఏంటి ఆయన శక్తి అంటే 4 రకాలైన అధికారము కలిగిన వాడు. ఆయన శక్తి ఏమిటంటే అందరినీ పరిశీలన చేసేది ఆయన శక్తి. అంతేకాదు, ఆయన శక్తి ఏమిటంటే సార్వభౌముడు. ఆయన అధికారానికి తిరుగు లేదు. అది ఏంటా నామము? ఆ నామానుకున్న గొప్పతనం ఏంటంటే ఆ నామములో వ్యక్తిత్వం ఉంది, ఆ నామములో ఉద్దేశం ఉంది, ఆ నామములోనే శక్తి ఉంది. ఆ నామం పేరే యేసు. అందరం చెప్దామా? యేసు. కళ్ళు మూసుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. బల్లో పాల్గొనక ముందు యేసు అనే నామధేయముతోనే దేవుడు శరీరధారిగా భూమి మీదకి వచ్చాడు. ఆయన యేసుగా పిలువబడ్డాడు. ఆయన అభిషిక్తుడు, కానీ యేసుగా పిలువబడ్డాడు. దేవుడు బ్రదర్ వస్తారు, యేసుగా పిలువబడ్డాడు. ఆ నామములో వ్యక్తిత్వం ఉంది, ఆ నామములో ఉద్దేశం ఉంది, ఆ నామములోనే శక్తి ఉంది. ఆ యేసే మనకు దేవుడు, ఆ యేసే మనకు రక్షకుడు, ఆ యేసే మనకు మాదిరి, ఆ యేసే సర్వాధికారి, సర్వశక్తిమంతుడు, సార్వభౌముడు. మన కొరకు సిలువలో విమోచన క్రైధనముగా ప్రాణం పెట్టినవాడు యేసు. ఆయన వ్యక్తిత్వం గొప్పదని తెలుసుకుంటున్నాము.
ఆయన వచ్చిన ఉద్దేశం ఎంత గొప్పదనమో తెలుసుకుంటున్నాము. ఆయన నామానికి ఉన్న శక్తిని ఎంత గొప్పదో తెలుసుకుంటున్నాం. మనం స్పందించాలి. ఆయన కొరకు జీవిస్తున్నామా? ఆ నామాన్ని వ్యర్థంగా ఉచ్చరిస్తున్నామా? ఆలోచన చేద్దాం, సరి చేసుకుందాం, సరిదిద్దుకుందాం. ఆయన నామానికి తగినట్టుగా మనం జీవిద్దాం. బల్లో పాల్గొనే ముందు పరీక్షించుకుంటూ బల్లో పాల్గొందాం.